ఆర్కే న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం సూర్యపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రజావేదిక వద్ద బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ముఖ్యమంత్రికి వివరించారు. శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమం ద్వారా హెల్మెట్ వాడకంపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ 15 నుండి హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో నో హెల్మెట్ నో ఫ్యూయల్ విధానాన్ని అమలు చేయనున్నామని అన్నారు. రోడ్డు భద్రతను బలోపేతం చేయడానికి 6 ప్రత్యేక రోడ్డు భద్రతా స్క్వాడ్లను నియమించి వారి ద్వారా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. గత 6 నెలల్లో జాతీయ రహదారుల అధికారులతో కలిసి 20 బ్లాక్ స్పాట్లను 78 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అక్కడ స్పీడ్ బ్రేకర్లు రిఫ్లెక్టివ్ బ్యారికేడ్లు వంటి రక్షణ చర్యలు చేపట్టామని చెప్పారు. డ్రైవర్ల నిద్రమత్తును తగ్గించేందుకు ఫేస్ వాష్ అండ్ గో మరియు అత్యాధునిక డ్రోన్ సర్వ్ లైన్స్ వంటి పద్ధతులను సమర్థవంతంగా వినియోగిస్తున్నామని అన్నారు. ఈ నిరంతర కృషి ఫలితంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్యలో 9.47%, రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే మరణాల్లో 11.63% గణనీయమైన తగ్గుదల నమోదైందని అన్నారు. ఈ గణాంకాలను పరిశీలించిన ముఖ్యమంత్రి రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా ఎస్పీ తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. Thank you. Good morning, sir. Thank you. Sir, directions మేరకు సార్ ఈ రోడ్ యాక్సిడెంట్స్ ప్రివెన్షన్ మీద స్పెషల్ ఫోకస్ చేయడం జరిగింది సార్. ప్రత్యేకంగా శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాన్ని మ్యాసివ్గా డ్రైవ్ చేస్తాం సార్ జిల్లా వ్యాప్తంగా. సో అన్ని పోలీస్ స్టేషన్స్ మండల లిమిట్స్లో సార్ వీఆర్ కండక్టింగ్ బైక్ ర్యాలీస్ సార్. నేనే పర్సనల్గా ఇనిషియేట్ చేసుకుని బైక్ ర్యాలీస్ అన్ని పోలీస్ స్టేషన్స్ కండక్ట్ చేస్తాం. ఎంతవరకు కంట్రోల్ చేయగలిగారు సార్? వాళ్ళు ట్రైన్ చేసామంటే సార్ ఈ మ్యాసివ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఆల్ పోలీస్ పర్సనల్ సార్ జిల్లాలో ఉన్నటువంటి అందరికీ దే ఆర్ హ్యావింగ్ హెల్మెట్ అండ్ డ్రైవింగ్. ఫ్రంట్ ఎండ్ ఏదైతే మా పోలీస్ వింగ్ ఉందో దే ఆర్ ఆల్ వేరింగ్ హెల్మెట్స్ అండ్ డ్రైవింగ్ సార్. ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా వీఆర్ ఎక్స్టెండింగ్ దట్ సార్. బిఫోర్ పబ్లిక్ మనం ఎన్ఫోర్స్ చేసే ముందు ఆల్ గవర్నమెంట్ అఫీషియల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ దే ఆర్ వేరింగ్ హెల్మెట్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ సార్. సో ఏప్రిల్ 15th నుంచి సార్ మనం వీఆర్ గోయింగ్ టు స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ హెల్మెట్ డ్రైవ్ సార్ జిల్లా వ్యాప్తంగా. అదేవిధంగా 6 రోడ్ సేఫ్టీ స్పెషల్ కోడ్స్ కూడా నేషనల్ హైవేస్ మీద డ్రైవ్ చేశాం సార్. వీఆర్ ఎఫెక్టివ్లీ వర్కింగ్ ఆన్ ఇట్ సార్. ఈ నెల 12వ తేదీన ఒంగోలులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 14వ రాష్ట్ర కృష్ణ బలిజ సంఘ మహాసభలకు చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్యను సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాలకొండయ్యను కలిసి మహాసభల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కృష్ణ బలిజ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఒంగోలులో జరగనున్న ఈ మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కృష్ణ బలిజ సామాజిక వర్గ ప్రతినిధులు పాల్గొంటారని, సామాజిక అభివృద్ధి భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించనున్నట్లుగా తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసి తమ సంఘానికి మద్దతు తెలపాలని కోరారు. ఎమ్మెల్యే మాలకొండయ్య సానుకూలంగా స్పందిస్తూ మహాసభల విజయవంతానికి తన వంతు సహకారం అందిస్తారని అన్నారు. కార్యక్రమంలో కృష్ణ బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తిర్లిక శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుపాకుల విజయ్ కుమార్, చీరల బెస్తపాలెం అధ్యక్షులు తుపాకుల ప్రసాద్, అయోధ్యానగర్ సంఘ అధ్యక్షులు పొదిలి కోటేశ్వరరావు, చీరల పట్టణ కమిటీ సభ్యులు గడ్డం వెంకటేశ్వరరావు, తుపాకుల ఏడుకొండరావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్న అస్సాంలో జరిగినటువంటి రాజకీయ సభలో బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చీరాల పట్టణం దద్దరిల్లింది. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన కేంద్రమైన గడియార స్తంభం కూడలి వద్ద పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఖర్గేకు వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి నాజన మణికుమార్ మాట్లాడుతూ ఖర్గే వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ సంస్కృతిని, వారి దిగజారుడు రాజకీయాలను సూచిస్తున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రపంచ స్థాయిలో అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే అది సహించలేక కాంగ్రెస్ నేతలు అసహనంతో ఇటువంటి అవాక్కులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ 2G స్పెక్ట్రమ్ వంటి భారీ స్కామ్లను ఈ సందర్భంగా బీజేపీ నేతలు గుర్తు చేశారు. భూమి నుండి అంతరిక్షం వరకు ప్రతి చోట అవినీతికి పాల్పడిన చరిత్ర కాంగ్రెస్ దని, అటువంటి పార్టీ నేతలు నీతులు మాట్లాడటం హాస్యాస్పదమని ధ్వజమెత్తారు. బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మల్లికార్జున ఖర్గేపై తక్షణమే కేసులు నమోదు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని దేశం నుండి పూర్తిగా తుడిచిపెట్టడం ఖాయమని వారు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బాపట్ల జిల్లా యువమోర్చా అధ్యక్షులు సాయల కృష్ణార్జున్, జిల్లా జనరల్ సెక్రటరీ కాకర్ల శ్రీ వెంకటేశ్వరరావు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మేడికొండ భరణిరావు, అసెంబ్లీ కన్వీనర్ అరవపల్లి కుమార్, మండల అధ్యక్షులు బక్కా మనోహర్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ చీరాల కార్యవాహ కోర్నిపాటి మహేష్ పాల్గొన్నారు. వీరితో పాటు బీజేపీ నేతలు రాంబాబు, హనుమప్రసాద్, దామశెట్టి శ్రీనివాస్ గుప్తా, నెల్లూరు బలరాం సింగ్, బాంబే సురేష్, పింజల భరణి, జగదీష్, కోటి బ్రహ్మయ్య తదితర నాయకులు, వివిధ మోర్చాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే యొక్క వ్యాఖ్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో మనం ఖచ్చితంగా వాళ్ళ యొక్క సంస్కృతిని తెలియజేస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కృతిని ఈ దేశం అభివృద్ధి చెందుతుంటే ఆ యొక్క అభివృద్ధిని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వారి యొక్క నోటికి ఏదొస్తే అది మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ యొక్క పరిస్థితి కనుక మానుకోకపోతే ముందు రోజుల్లో దేశ ప్రజలందరూ కూడాను కాంగ్రెస్ పార్టీని ఈ దేశం నుంచి తరిమి కొట్టేటువంటి రోజులు వచ్చినాయి. అంటే గతంలో మనం చూసుకున్నట్టయితే అవినీతికి పేటెంట్ హక్కు ఎవరైనా ఉన్నారు అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ. వారు ఎక్కడా చూసినా కూడా అవినీతిని వదలలేదు. కింద భూగర్భంలో చూసినట్టయితే బొగ్గు కుంభకోణం చేశారు, భూమి మీద చూసినట్టయితే కామన్వెల్త్ కుంభకోణం చేశారు, ఆకాశంలో చూసినట్టయితే హెలికాప్టర్ల కుంభకోణం చూస్తున్నారు, అంతరిక్షంలో చూసినట్టయితే 2G కుంభకోణం. అంటే ఇట్లా దేనిని కూడా అంతరిక్షం దగ్గర నుంచి భూగర్భం వరకు దేనిని కూడా వదలటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నీతులు మాట్లాడుతూ ఉంది. ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితి మానకపోతే ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఖార్గే ఉన్నారో ఆయన మీద కేసు నమోదు చేసి అటువంటి వ్యక్తి ఈ సమాజానికి చాలా హానికరం. ఈ యొక్క దేశంలో ఎక్కడా కూడాను ఆయన్ని తిరగనీయకుండా చేస్తామని చెప్పి ఈ యొక్క సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం మిత్రులారా. వాళ్ళని బీజేపీ వాళ్ళని రాడు తీసుకొని తరిమి కొట్టండి అని చెప్తూ ఉన్నారే, మీ ఉద్దేశం అందరికీ అర్థమైంది. ఈ దేశంలో ఎక్కడైనా మత కలహాలు జరగాలని మీరు కోరుకుంటున్నారు, అటువంటి జరగట్లేదు. మరి గ్యాస్ ఇబ్బంది ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిపోయి అన్ని దేశాల్లో కూడా గ్యాస్ కష్టాలు, పెట్రోల్ కష్టాలు జరుగుతుంటే మరి ఈ దేశంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రశాంతంగా ఉన్నారు. ప్రజలంతా సంతోషంగా ఉన్నటువంటి బాధతో గ్యాస్ కష్టాలతో రోడ్డు మీదకి రాలేదు, పెట్రోల్ కి జనం ఇబ్బంది పడట్లేదు. నరేంద్ర మోడీ గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. మరి మనం ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగాలో తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి మీరు ఈరోజు వాళ్ళని రెచ్చగొట్టి మీరు మళ్ళా హిందువులకి వేరే వాళ్ళకి అందరికీ కూడా మీరు గొడవలు పెట్టి చేయాలనుకునేటువంటి కపట నాటకాలు మీ చల్లవని చెప్పి తెలియజేస్తూ మీరు మాట్లాడుతూ ఉన్నారు. గుజరాత్ వాళ్ళందరూ దొంగలు అని మీరు మాట్లాడుతున్నారు. మరి గుజరాత్ వాళ్ళందరూ దొంగలు అని మీరు మాట్లాడుతూ ఉంటే మహాత్మా గాంధీ గారు గుజరాత్ నుంచి వచ్చారు, వారు కూడా దొంగేనా? మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గుజరాత్ నుంచి వచ్చారు, వారు కూడా దొంగలేనా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి భూ కుంభకోణాలు కానీ మీకు చరిత్రలో ఈ రోజు దేశం మొత్తంలో ఎక్కడైనా ఉన్నారా అని ఎతికినా కూడా కనబడినటువంటి పరిస్థితిలో మీరున్నారు. రాబోయేటువంటి ఈ ఎన్నికల్లో కూడా మీకు కనీసం ఎక్కడ గెలిచే అవకాశాలు లేవు. కాబట్టి మతాన్ని రెచ్చగొట్టి మీరు ముస్లిం సోదరులు హిందువుల మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మనకి ఏదో ఓట్లు వస్తాయి అనుకుంటారు. కాబట్టి ఆ ఉన్న 2 రాష్ట్రాలు కూడా మీకు పోయేటువంటి పరిస్థితి వస్తాయి. కాబట్టి మీరు ఇప్పటికైనా ఇటువంటి మాటలు తగ్గించుకోకపోతే దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యేటువంటి పరిస్థితి తెలియజేస్తూ ఈ రోజు చీరాల నియోజకవర్గంలో మన యువమోర్చా వారి ఆధ్వర్యంలో మల్లికార్జున ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యల మీద నిరసన వ్యక్తం చేసి ఆ యొక్క మల్లికార్జున ఖర్గే దిష్టి బొమ్మను దానం చేయడానికి కార్యక్రమం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి దౌర్భాగ్యం పేద వెనుకబడిన వర్గాల విద్యార్థులకు విద్యలో తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో కోచింగ్ కేంద్రాల ద్వారా చీరాల, మాచర్ల, మార్కాపురం, ధర్మవరం ప్రాంతాల్లో ఈ ఫ్రీ కోచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు శ్రీ తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ అండ్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ కర్పూరపు మురళీ కృష్ణ తెలిపారు. ఈ కోచింగ్ తరగతులు మార్చి 31 నుండి నిరంతరం కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహించబడతాయి. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అలాగే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని ఇంజనీరింగ్ లేదా డిగ్రీ కోర్సు చదవాలనుకునే విద్యార్థులకు ఈ కోచింగ్ ఉపయోగపడుతుంది. ఈ తరగతుల్లో ఎంసెట్, పాలిసెట్ వంటి ప్రవేశ పరీక్షలపై శిక్షణతో పాటు బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం మరియు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బోధించబడతాయి. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత చదువులకు వెళ్ళేటప్పుడు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే కోచింగ్ పొందుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందించబడుతుందన్నారు. కోచింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయం కూడా కల్పించబడుతుందని అన్నారు. పాలిటెక్నిక్ లేదా ఇంటర్మీడియట్ చదవాలనుకునే వారికి 5,000 నుంచి 15,000 వరకు, ఇంజనీరింగ్ లేదా డిగ్రీ కోర్సులకు 10,000 నుంచి 25,000 వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ప్రభుత్వం మరియు ప్రైవేటు యూనివర్సిటీలో చదవాలనుకునే విద్యార్థులకు 15,000 నుంచి 50,000 వరకు స్కాలర్షిప్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే విద్యార్థుల విద్యా అవసరాల కోసం కాలేజీ బ్యాగులు, పుస్తకాలు, యూనిఫామ్, షూస్ వంటి వస్తువులు కూడా స్పాన్సర్ చేయనున్నట్లుగా పేర్కొన్నారు. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత, తల్లి లేదా తండ్రిలో ఒకరు లేని వారికి రెండో ప్రాధాన్యత, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఇతర విద్యార్థులకు మూడో ప్రాధాన్యత ఇవ్వబడుతుందని స్పష్టం చేశారు. పై 3 వర్గాల వారికి రేషన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. చీరాల, పొలిమేర రోడ్లోని సత్య ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ ఈ కోచింగ్ నిర్వహించబడుతున్నారు. ఆసక్తి గల విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు 7993085349 నంబర్ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
వాటికి సంబంధించింది కూడా పేద విద్యార్థులు ఉన్నత బేసిక్ డీటెయిల్స్ తో విద్యావంతులు పాటు కావాలని నిర్వాహకులు దానికి సంబంధించిన ఆశాభావం మెటీరియల్ కూడా వ్యక్తం మనమే ఫ్రీగా చేశారు. స్పాన్సర్. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు మురళీకృష్ణ, శ్రీ తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ అండ్ ట్రస్ట్ చైర్మన్ అండి. సో మెయిన్ మ్యాటర్ ఏంటంటే శ్రీ తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ అండ్ ట్రస్ట్ మరియు కేతన కెరియర్ సొల్యూషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థికి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని బీటెక్ చదవాలనుకున్న నిరుపేద విద్యార్థులకు కులమతాలకు అతీతంగా ఉచిత ఎంసెట్ కోచింగ్ ఇద్దామన్న థాట్తో ఈ కోచింగ్ సెంటర్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి. సో ఈ కోచింగ్ సెంటర్లో బేసిక్గా రిమైనింగ్ కోచింగ్ సెంటర్స్ అన్నిటిలో కూడా ఈ టైంలో కేవలం ఎంసెట్ ఒకటే చెప్తారు. మన దగ్గర ప్రత్యేకత ఏంటయ్యా అంటే ఎంసెట్ కోచింగ్తో పాటు వాళ్ళ ఇతర ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏదైతే రాయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన కోచింగ్ ఇవ్వడం జరుగుద్ది. సైమల్టేనియస్గా ఈ ఎంసెట్ కోచింగ్తో పాటు వాళ్ళకి బేసిక్ కంప్యూటర్స్ అండ్ అలాగే బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుద్ది. సో మన కోచింగ్ సెంటర్ వచ్చేసే తలకి ప్రజెంట్ చీరాల, మాచర్ల, ధర్మవరం అండ్ అలాగే మార్కాపురంలో మనం సెంటర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి పిల్లవాడికి కూడా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 o'clock, ఈవినింగ్ 4 o'clock వరకు మన ట్రైనింగ్ ఉంటుందండి. సో మధ్యాహ్న భోజనం అన్నది మనమే ఫ్రీగా స్పాన్సర్ చేస్తున్నాం. సో ప్రతి పిల్లవాడికి కూడా దీనికి సంబంధించిన మెటీరియల్ ఎంసెట్ అయితే ఎంసెట్ అండ్ అలాగే అతర పోటీ పరీక్షలకు ఏదైతే పోటీ పరీక్షలు దీన్ని పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించింది కూడా బేసిక్ డీటెయిల్స్తో పాటు దానికి సంబంధించిన మెటీరియల్ కూడా మనమే ఫ్రీగా స్పాన్సర్ చేస్తున్నామండి. సో ఈ సదుపాయం ప్రతి పేద పిల్లవాడికి రీచ్ అయ్యే విధంగా మీరు ఈ వీడియో షేర్ చేయండి. తద్వారా 10 మంది పేద పిల్లలకి తెలుస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. సో మన అడ్రస్ వచ్చే తలకి చీరాల పట్టణంలో సత్య ఎలక్ట్రానిక్స్ ఆపోజిట్లో, అంటే పొలిమర్ రోడ్ అంటారండి, ఇది సత్య ఎలక్ట్రానిక్స్ ఆపోజిట్లో శ్రీ తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ అండ్ ట్రస్ట్ అనే 3rd floor లో ఉంటుందండి. ఎదురు బిల్డింగ్ అనమాట, 3rd floor లో ఉంటుంది. ఎవరైతే మన దగ్గర కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వచ్చి రిజిస్టర్ చేసుకోండి. 30వ తారీఖు నుంచి అనగా ఈ రోజు నుంచి క్లాసెస్ అన్నది ప్రారంభమైనది. సో ఎవరెవరైతే ఇంకా కోచింగ్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఉన్నారో త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి. ఒకవేళ దూర ప్రాంతాల నుంచి ఎవరన్నా వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకోవాలంటే అబ్బాయిలకి మాత్రం మనం హాస్టల్ ఫెసిలిటీ సపోర్ట్ చేస్తున్నామండి. అది కూడా ఉచితంగానే, ఎటువంటి ఛార్జెస్ తీసుకోవట్లేదు. థ్యాంక్ యూ. చీరాల మండలం వాడరేవు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికల సౌకర్యార్థం పరిశుభ్రతకు ఆరోగ్యం కోసం ప్రధాన ఉపాధ్యాయురాలు రత్నకుమారి, ఉపాధ్యాయులు దండ నారాయణరావు రోటరీ క్లబ్ ను సంప్రదించారు. వెంటనే స్పందించిన రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల అధ్యక్షులు జాలాది కృష్ణమూర్తి ఆర్థిక సహకారంతో 11,000 రూపాయల విలువైన 2 ఇన్సినరేటర్స్ ను పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం జాలాది కృష్ణమూర్తిని శాలువతో సత్కరించింది. కార్యక్రమంలో తిరుమల శెట్టి, లక్ష్మీ ప్రతాప్, పోల్దాస్ రామకృష్ణ, వలివేటి మురళీకృష్ణ, డాక్టర్ బాబురావు, జీవై ప్రసాద్, బాల వెంకటేశ్వరరావు, శివాంజనేయ ప్రసాద్, రమేష్, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు జి భాస్కర్రావు, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్ రామాంజనిదేవి, విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జనగణన 2027ను 2 దశలలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మొదటి దశలో ఎన్యూమరేటర్స్ మరియు సూపర్వైజర్స్ కు చీరాల పురపాలక సంఘంలో ఏప్రిల్ 9 నుండి 25 వరకు ఫీల్డ్ ట్రైనర్స్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 16 నుండి 30వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరగనుంది. అలాగే మే 1 నుండి 31వ తేదీ వరకు మొదటి దశ జనగణన జరుగుతుందని తెలిపారు. HLO మొబైల్ యాప్ ద్వారా మొదటిసారి డిజిటల్ విధానంలో జనగణన సర్వే నిర్వహించనున్నట్లుగా తెలిపారు. వేటపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న పోషణ పక్వాడా 8వ ఎడిషన్ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ టి ప్రియాంక మాట్లాడుతూ శిశువు జననం నుంచి తొలి 6 సంవత్సరాల లోపు మెదడు అభివృద్ధిని గరిష్ట స్థాయికి పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
చీరాల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చికెన్ షాపుల యజమానుల తీరు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. నిబంధనలకు బేఖాతరు చేస్తూ కోడి వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తూ ప్రజారోగ్యంతో వ్యాపారులు ఆటలాడుకుంటున్నారు. నియోజకవర్గంలోని ప్రధాన కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో వెలిసిన చికెన్ సెంటర్ల యజమానులు కోళ్లకు సంబంధించిన వేస్టేజ్ ను శాస్త్రీయంగా తొలగించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. దుకాణాల నుండి వెలువడే రక్తం, ఈకలు మరియు ఇతర వ్యర్థాలను మున్సిపల్ చెత్త కుండీలో కాకుండా జనావాసాల మధ్య ఖాళీ ప్లాట్లు మరియు రోడ్ల పక్కన పడవేస్తున్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో భరించలేని దుర్వాసన వస్తోంది. వేసవి తాపం పెరుగుతున్న తరుణంలో ఇలా బహిరంగంగా వ్యర్థాలను పారవేయటం వల్ల ఈగలు, దోమలు విపరీతంగా పెరిగిపోయి కలరా, టైఫాయిడ్ వంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. వ్యాపారులు తమ లాభాల కోసం చూసుకుంటున్నారు తప్ప మా ప్రాణాల గురించి పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వెనుక మతలబు ఏంటి అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలు పాటించని చికెన్ షాపులపై భారీ జరిమానాలు విధించి అవసరమైతే లైసెన్సులు రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్కే న్యూస్ సమాప్తం. నమస్కారం.